అమ్మవారు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అమీర్పేట్లోని పలు ఆలయాల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ పార్క్ అనేది బ్రహ్మాండమైనటువంటి పార్కు. ఈ పార్కుని చాలా పెద్ద ఎత్తున మనం డెవలప్ చేసినాం. మీకు ఓపెన్ జిమ్ కానివ్వండి, అదేవిధంగా యోగాకు సంబంధించి ఇప్పటివరకు ఎక్కడ జరగదు హైదరాబాద్ సిటీలో. మనం యోగా షెల్టర్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినాం. అయితే చిన్న చిన్న మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ కావచ్చు, అదేవిధంగా పిల్లల ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఓపెన్ జిమ్ రిపేర్స్ కావచ్చు, బాత్రూమ్ టాయిలెట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరగా అవన్నీ కంప్లీట్ చేపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పర్టికులర్గా మన కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో పూర్తి స్థాయిలో చేసినాం. కానీ గడిచిన 8-9 మాసాల నుంచి జరుగుతున్నది మీకు అందరికీ తెలుసు. ప్రజల అవసరాలు, ప్రజల ఇబ్బందులను దూరం చేయడమే మన ఏకైక కర్తవ్యం. ఇప్పుడు చూడు, 9 మాసాల కింద అంటే లాస్ట్ ఇయర్ మనము ఇక్కడ హరిశ్చంద్ర ఈఎస్ఐ ఏదైతే శ్మశాన వాటిక ఉందో దానికి కోట్ల రూపాయల డబ్బులు శాంక్షన్ చేసింది. అదేవిధంగా ఫతేనగర్ బ్రిడ్జ్ కానీ అది వైడన్ చేయడానికి, అదేవిధంగా సనత్ నగర్ ఇండస్ట్రియల్ పార్క్ ఏరియా నుంచి అండర్ పాస్ దాన్ని కూడా డబ్బులు ఇచ్చేసినాం. రైల్వే వాళ్ళ కట్టిన డబ్బులు కూడా కట్టినాం. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి సుభాష్ నగర్, కైలాష్ నగర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ దాని డబ్బులు కూడా శాంక్షన్ చేసి ఇచ్చినాం. కానీ ఈ 8 మాసాల నుంచి ఎక్కడ చేసిన గొంగలు అక్కడనే ఉంది. అది ముందుకు కదులుతలేదు. సరే, ఈ దసరా దీపావళి పండుగ తర్వాత ప్రజల మధ్యలోకి వెళ్ళి మరి ఏ పనులు ఎప్పుడెప్పుడు జరిగినాయి, మరి ఏ విధంగా చేయబోతారో తప్పకుండా ఒత్తిడి పెంచుతాం. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.